కీరా కడి. కీరా కడికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేద్దాం. కీరా, పెరుగు, శనగపిండి, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, టమాటో, పసుపు, కారం, ఉప్పు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, నూనె. సో అన్నీ రెడీగా ఉన్నాయి. మనము ప్రాసెస్ స్టార్ట్ చేసుకోవటమే. అన్నిటికంటే ముందు మనము కీరాని చక్కగా స్క్రేప్ చేసేసి తర్వాత మనము దీన్ని ముక్కల కింద చేసుకుని ఫస్ట్ కీరాని కుక్ చేసుకుందాం. సో కీరాని చక్కగా స్క్రేప్ చేసేసుకుందాము. పైన స్కిన్ తీసేసేసి, కీరాలు కూడా మనకి చాలా రకాలు ఉంటాయి. దీంట్లో ఇంకా వైట్ కలర్ ఉంటుంది, తర్వాత సెమీ గ్రీన్ కలర్లో ఉంటుంది, ఇది మంచి గ్రీన్ కలర్లో ఉంటుంది. ఇది ఎక్కువగా దీన్ని కీరా అనే కంటే జుకినీ అనేసి అంటారనమాట. సో మనం ఇప్పుడు ఉపయోగిస్తున్నది ఏంటంటే కీరాలో వెరైటీ జుకినీ వెరైటీ. కొంచెం అంటే మరి మనము యాక్చువల్గా దీన్ని స్కిన్తో చాలా పలుచగా ఉంటుంది కాబట్టి స్కిన్తో పాటు మనము ఉపయోగించేసుకోవచ్చు. కాదంటే నేను ఇక్కడ కొంచెం అంతా తీసేస్తున్నాను అనమాట. చాలా 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 హైడ్రేటింగ్ వెజిటేబుల్ ఇది. మనకి ఎక్కువ వాటర్ కంటెంట్ అనేది వస్తూ ఉంటుంది, అలాగే ఫైబర్ అనేది ఉంటుంది. ప్రతి ఆహారంలో కొంచెం అంత కీరా ముక్కలు మనం తీసుకుంటే కనుక మనకి షుగర్ కంట్రోల్ అవుతుంది, అలాగే కొలెస్ట్రాల్ లాంటివి కంట్రోల్ అయిపోతూ ఉంటాయి. ఫస్ట్ దీన్ని పక్కన పెట్టేసుకుందాము. దీన్ని ముక్కలు కట్ చేయటానికంటే ముందర స్టవ్ వెలిగించేసుకుని చిన్నగా మనము ప్రాసెస్ స్టార్ట్ చేసేసుకుందాం. స్టవ్ పైన ప్యాన్ పెట్టేసా కదా, అది హీట్ అవుతూ ఉంటుంది. ఈ లోపల దీన్ని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసేసుకుందాం. కడీకి కొంచెం పెద్ద ముక్కలు కూడా చేసుకోవచ్చు. నేను మరీ పెద్ద కాకుండా మరీ చిన్నవి కాకుండా మీడియం సైజులో తీసుకుంటున్నాను. సో ఇక్కడ ప్యాన్ హీట్ అయిపోయింది. కొంచెం అంతా ఆయిల్ యాడ్ చేస్తున్నాను. ఫస్ట్ నెక్స్ట్ కరివేపాకు, ఆవాలు, జీలకర్ర, నెక్స్ట్ కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు, నెక్స్ట్ పచ్చిమిర్చి, రెండు పచ్చిమిర్చి వేస్తున్నాను. కడీకి పుల్లటి పెరుగు ఉంటే చాలా రుచికరంగా ఉంటుంది. నెక్స్ట్ టమాటో ముక్కలు, టమాటో కూడా కొంచెం పుల్లదనము, తర్వాత చక్కటి టేస్ట్ వచ్చేస్తుంది. నెక్స్ట్ మనము కట్ చేసుకున్నటువంటి కీరా ముక్కలు, తర్వాత కొంచెం పసుపు, కొద్దిగా కారం, సరిపడ్డ ఉప్పు, కొద్దిగా వాటర్ యాడ్ చేసి కుక్ అవుతూ ఉంటుంది. ఈ లోపల పెరుగుని మనం రెడీ చేసుకుందాం. చక్కగా బాయిల్ అయిపోతుంది కీరా కుకింగ్ అనేది పెద్దగా అవసరం ఉండదు. మనకి ఇక్కడ టమాటాలు, ఉల్లిపాయలు చక్కగా కుక్ అయిపోతే సరిపోతుంది. ఎందుకంటే మనం కీరాని జనరల్గా
రాగా కూడా తీసేసుకుంటాం, సలాడ్స్లో కూడా తీసుకుంటాం కాబట్టి జస్ట్ అది చక్కగా కొంచెం అంత కుక్ అయ్యి ఆ ఫ్లేవర్స్ అంతా కూడా పీల్చుకుంటుంది. కీరాలో ఒక స్పెషాలిటీ ఏంటంటే ఆ ఫ్లేవర్స్ మనం సాంబార్లో వేసినా, ఇలా కర్రీలో వేసినా, లేకుంటే ఇండివిజువల్ ఏదైనా కర్రీలో యాడ్ చేసినా, లేకుంటే సలాడ్స్లో యాడ్ చేసినా కానీ ఆ ఫ్లేవర్స్ని చక్కగా పీల్చుకుంటుంది. వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి ఆ ఫ్లేవర్స్ పీల్చుకున్నందుకు ఆ రుచి అనేది చక్కగా వచ్చేస్తుంది అనమాట. సో మనము ఇక్కడ కర్రీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అంతా రెడీ చేసేసుకుందాము. ఫస్ట్ పెరుగు, పెరుగు ఎంత పుల్లగా ఉంటే అంత టేస్టీగా ఉంటుంది ఇది. సో నెక్స్ట్ కొంచెం అంతా శనగపిండి, ఒక చిన్న స్పూన్ అనమాట. దీన్ని కొంచెం వాటర్లో మిక్స్ చేసిన తర్వాత అప్పుడు పెరుగులో మిక్స్ చేద్దాం. ఉండలు కట్టకుండా ఉంటుంది, చక్కగా స్ప్రెడ్ అవుతుంది అనమాట. పెరుగులో చక్కగా స్ప్రెడ్ అవుతుంది. శనగపిండి ఎంత చక్కగా నీట్గా స్ప్రెడ్ అయితే అంత చక్కగా ఆ స్మూత్నెస్ అనేది వస్తుంది అనమాట కర్రీకి. ఇక్కడ పక్కన పెడుతున్నాను. దీన్ని మంట తగ్గించి ఫస్ట్ కొంచెం పక్కన పెట్టేద్దాము. ఎందుకు ఇలా చేస్తున్నానంటే టెంపరేచర్ కొంచెం తగ్గిస్తున్నాం అనమాట. టెంపరేచర్ కొంచెం తగ్గించిన తర్వాత అప్పుడు అందులో పెరుగు వేసి మిక్స్ చేసి తర్వాత మళ్ళీ పొయ్యి మీద పెట్టి కుక్ చేయొచ్చు. ఎందుకంటే హై హీట్లో పెరుగు వేస్తే ఏంటంటే అది పగిలినట్టు అయిపోతుంది. అందుకోసం అనేసి మనము దీన్ని ఫస్ట్ కొంచెం అంత టెంపరేచర్ ఒక 2-3 డిగ్రీలు తగ్గిపోతుంది అనమాట. మనం పొయ్యి మీద నుంచి పక్కన పెట్టేసేటప్పటికి ఏంటంటే 2-3 డిగ్రీలు తగ్గిపోతుంది. సో శనగపిండిని చక్కగా ఇలాగా వాటర్లో కలిపేసుకున్నాం, ఇందులో యాడ్ చేస్తున్నాను. పెరుగు చక్కగా బీట్ చేసేసుకున్నాం. శనగపిండి, పెరుగు చక్కగా మిక్స్ చేసేసుకుంటాం. చూడండి, ఆ బాయిలింగ్ అనేది తగ్గిపోయింది కదా, మనము పక్కన పెట్టేసేటప్పటికి చక్కగా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ దీన్ని స్లో ఫ్లేమ్లోనే దీన్ని కొంచెం అంతా కుక్ చేస్తే రెడీ అయిపోతుంది. ఎందుకంటే శనగపిండి మనం ఒక టీ స్పూన్ వేసాము, అది కొంచెం థిక్ అయితే సరిపోతుంది, కర్రీ రెడీ అయిపోయినట్టే. సో చక్కగా లో ఫ్లేమ్లోనే ఇది కొద్దిగా తిప్పుతా, అంటే హై ఫ్లేమ్ పెట్టేటప్పటికి ఏమవుతుందంటే మళ్ళీ పగిలిపోయినట్టుగా కనిపిస్తుంది. అలా కాకుండా మంచి క్రీమీ టెక్స్చర్ అనేది రావాలంటే మెల్లగా మనము లో ఫ్లేమ్లోనే దీన్ని చక్కగా తిప్పుతూ ఉండాలన్నమాట. సో ఆ ఫ్లేవర్స్ అన్నీ ఇప్పుడు పెరుగు ఫ్లేవర్ కూడా కుకుంబర్ అంటే కీరాకి చక్కగా తీసుకుంటుంది, చాలా బాగుంటుంది అనమాట టేస్ట్. ఇక్కడ మనము పెరుగు యాడ్ చేసేటప్పటికి ఏంటంటే ఇది ప్రోబయోటిక్ పెరుగు, అంటే తర్వాత మనకి కీరాలో ఫైబర్ కంటెంట్ ఉంటుంది కదా, అదేమో ప్రీబయోటిక్. ముఖ్యంగా యాంటీబయాటిక్ తీసుకుంటున్నప్పుడు ఇలాంటి డిష్ చేసి ఇస్తే కనుక చాలా ఎక్సలెంట్గా అనమాట, అంటే చాలా యూస్ఫుల్గా ఉంటుంది అనమాట. యాంటీబయాటిక్ తీసుకున్నప్పుడు నీరసము నిస్సత్తు వచ్చేస్తుంది కదా, మనలో ఉన్నటువంటి గుడ్ బ్యాక్టీరియా అంతా పోతూ ఉంటుంది. సో నీరసం వచ్చేస్తుంది అనమాట మనకి. సో అందుకు ఆ టైంలో ఇలాంటివి చేసిస్తే కనుక వెంటనే శక్తి రావటం జరుగుతుంది, ఆ నీరసము నిస్సత్వం అనేది పోతుంది, ఆ గుడ్ బ్యాక్టీరియా అనేది మళ్ళీ మనము రిస్టోర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అనమాట. యాంటీబయాటిక్ కోర్స్ ఉన్నంత టైం కూడా కొంచెం రెగ్యులర్గా మనము అది తీసుకుంటూ ఉంటుంటే, ఇట్లాంటి డిషెస్ తీసుకుంటూ ఉంటే కనుక చాలా చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సో చక్కగా బాయిల్ అయిపోయింది కాబట్టి దీన్ని మనము సర్వ్ చేసేసుకుందాము. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను, సర్వ్ చేసేసుకుందాం. సో కీరా కర్రీ రెడీ అయిపోయింది. కీరా గురించి మరికొన్ని ప్రయోజనాలు మరొకసారి మీకోసం. కీరా దోసకాయలో నీటి శాతం చాలా ఎక్కువగా ఉంటుంది, అందుకే ఇది శరీరానికి అద్భుతమైన హైడ్రేషన్ ఆహారం.
వేసవిలో తింటే శరీర వేడి తగ్గి డీహైడ్రేషన్ నుంచి కాపాడుతుంది. కీరా దోసకాయ జీర్ణక్రియను సహజంగా మెరుగుపరుస్తుంది. ఇందులో ఉండే ఫైబర్ కడుపు తేలికగా ఉంచి మలబద్ధకం, కడుపు ఉబ్బరం వంటి సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది. కీరా దోసకాయ సహజ డీటాక్స్ ఫుడ్లా పనిచేస్తుంది. శరీరంలో పేరుకుపోయే టాక్సిన్ను బయటకు పంపడంలో సహాయపడుతూ లివర్, కిడ్నీల పనితీరును సపోర్ట్ చేస్తుంది. కీరా దోసకాయలో పొటాషియం వంటి ఖనిజాలు ఉండటం వల్ల రక్తపోటుని నియంత్రించడంలో సహాయపడుతుంది. హై బీపీ ఉన్న వారికి ఇది సహజంగా బీపీ స్టేబుల్గా ఉండేందుకు ఉపయుక్తం.